హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చిన్నములు ఛానల్. మిగిలిపోయిన కర్రీతోటి ఇలా ఒకసారి పప్పు ట్రై చేసి చూడండి. రుచికి రుచి, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుందండి. మిగిలిపోయిన కర్రీ ఏంటా, పప్పు ఏంటా అని చూస్తున్నారా? అదేంటో మీకు చూపిస్తాను. తోటకూర కర్రీ. మనము ముందు రోజు తోటకూర కర్రీ వండుకుంటాం కదండి. మళ్ళీ తర్వాత రోజు కూడా కర్రీ అంటే కొద్ది గొప్ప మిగిలిపోతూ ఉంటుంది. అది మళ్ళీ పిల్లలకు పెడితే తోటకూరేనా అని మారం చేస్తుంటారు కదా. అందువల్ల దీంతో నేను పప్పు ట్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలాగో మీకు చూపిస్తాను. ముందుగా పప్పును ఇలా శుభ్రంగా కడిగి తగినంత వాటర్ పోసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. మిగిలిపోయిన కర్రీ ఏం చేద్దామా అనుకున్నప్పుడు ఇలా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కర్రీని అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులో 3 మీడియం సైజు టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక ఉల్లిగడ్డను, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కర్రీలో ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి మీకు సరిపడినంత వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలే వేస్తున్నాను. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి దంచి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కర్రీలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. కుక్కరు 3 విజిల్స్ వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. పప్పు బాగా ఉడికిపోయిందండి. దీన్ని సాల్ట్ చూసి మరొకసారి కారం కూడా చూసి, కారం సరిపోకపోతే మీరు ఇప్పుడు రుబ్బేటప్పుడు కారం వేసుకోవచ్చు. పప్పు మెత్తగా అయ్యే విధంగా రుబ్బుకోవాలి. పప్పు బాగా ఉడికిపోయిందండి. చూసారా, చాలా అంటే చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోనే వేడి మీదనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని గరిటెతో కలుపుకుంటే సరిపోతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. తాలింపు గింజలు కొద్దిగా వేగాక కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి కూడా 2-3 తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యాక ఇందులో పప్పు వేసి పోపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే తోటకూర పప్పు రెడీ అవుతుందండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. తోటకూర తినని వాళ్ళు కూడా